నిర్మల్ మున్సిపల్ పారిశుద్ధ కార్మికుల వేతనాల కోసం ఆందోళన చేపట్టారు. గత 3 నెలలుగా వేతనాలు పీఆర్సీ అమలు చేయడం లేదని మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నామని, కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల స్కూల్ ఫీజులు చెల్లించలేకపోతున్నామని అన్నారు. వేతనాలు రాకపోవడంతో అప్పులు చేసి కుటుంబాన్ని పోషించుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 3 నెలల నుంచి మాకు జీతాలు లేవు. 3 నెలల ఏరియాస్ డబ్బులు వేయలేదు. కొంతమందికి వేసిండ్రు, కొంతమందికి వేయలేదు. అలాగే 8 నెలల నుంచి పిఎఫ్ పైసలు కూడా కడతలేరు. మాకు ఇంతకు ముందు నుంచి ఇట్లనే చెప్పుకుంటా జీతాలు చేపిస్తుండ్రు. అయినా కూడా మేము చేసుకుంటూ వచ్చినాము. ఇప్పుడు మాకు రేషన్ దుకాణాలల్లో, కూరగాయల కాడ, పిల్లలకు స్కూళ్ళ కాడ ఎక్కడ కూడా మాకు ఉద్దర్లన్నా ఇస్తలేరు. మరి మేము ఏం తిని రావాలా? ఎట్లా పనులు చేయాలా? మాకు ఎవరికి పిల్లలకు కానీ పెద్దలకు కానీ జ్వరాలు వచ్చినా ఏమొచ్చినా మాకు ట్రీట్మెంట్ వేయించుకోవడానికి కూడా మాకు డబ్బులు లేవు. మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మాకు 3 నెలల నుంచి జీతాలు ఆపితే మేము ఎట్లా ఉండాలా? ఏం తినాలా? ఎట్లా రావాలా? ఇప్పటిదాకా మేము జీతాలు వేసేదాకా, పిఎఫ్ వేసేదాకా, మా 8 నెలల పిఎఫ్ డబ్బులు వేసేదాకా మేము డ్యూటీకి ఎక్కేదలేదు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పరమేష్ అందిస్తారు. పరమేష్, చెప్పండి, నిర్మల్ మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు వేతనాల కోసం ఆందోళన చేస్తున్నట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఇవ్వండి. పెండింగ్ లో ఉన్న వేతన బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ మున్సిపల్ కు చెందినటువంటి పారిశుద్ధ్య కార్మికులంతా కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా ఆందోళన చేపట్టారు. వీళ్ళంతా కూడా మొదట పట్టణంలోని గాంధీ పార్క్ వద్ద అక్కడ ఆందోళనకు దిగారు. గత 3 నెలల నుంచి కూడా వాళ్ళకు వేతనాలతో పాటు పీఆర్సీ కూడా అమలు చేయడం లేదని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ రోజు ఆందోళనకు దిగడం జరిగింది. అయితే తమ 3 నెలల పెండింగ్ లో ఉన్నటువంటి వేతన బిల్లులతో పాటు పీఆర్సీ కూడా వెంటనే చెల్లించాలని కూడా వాళ్ళు ప్రధాన డిమాండ్ తో ఈ రోజు ఆందోళనకు దిగినట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే 3 నెలలుగా తమకు వేతనాలు అందకపోవడంతో కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అయితే గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి 3 నెలల బిల్లుతో పాటు పీఆర్సీ కూడా వెంటనే విడుదల చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ 3 నెలల నుంచి తమకు వేతనాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాళ్ళు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వేతనాలు అందకపోవడంతో కుటుంబ జీవనం సాగించడం కూడా గగనంగా మారిందంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం తమ పిల్లలకు స్కూళ్లలో ఫీజు కట్టేందుకు కూడా తమ వద్ద డబ్బులు లేక ఎన్నో పాటలు పడుతున్నామంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే తమ డిమాండ్లను నెరవేర్చేంత వరకు కూడా తాము విధుల్లో చేరబోమని, అంతవరకు కూడా ఈ ఆందోళనను కంటిన్యూ చేస్తామంటూ కూడా వాళ్ళు హెచ్చరించిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అక్కడ ఇప్పటికే వీళ్ళంతా కూడా పారిశుద్ధ్య కార్మికులంతా కూడా అక్కడ ఆందోళన చేపట్టడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి కూడా నెలకొందని చెప్పవచ్చు. మొత్తంగానైతే 3 నెలల నుంచి కూడా వేతనాలు అందక వాళ్ళు అనేక నానా అవస్థలు పడుతున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే తమకు రావాల్సిన 3 నెలల బకాయిలతో పాటు పీఆర్సీని కూడా చెల్లించాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు వెంటనే జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ పరమేశ్వర్, థ్యాంక్ యూ.